హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోలీ దండలు తయారు చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. కొత్త 10 రూపాయల నోట్లతో తయారు చేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, అటు ఇటు జిగ్జాగ్ ఫోల్డ్ చేసుకున్నాక వాటిని ఫోల్డింగ్ ఇట్లా చేసుకోవాలి. ఏం లేదండి, మా ఇంటి దగ్గర ఆంటీ మమ్మల్ని అడిగింది చేసిస్తారా అని. ఓకే అని నాకు కూడా ఇంట్రెస్ట్ ఇలా చేయడము, చేసిస్తాను అండి అని చెప్పి చేశాను. చిన్నపిల్లాడికి చాలా బాగా వచ్చినాయి దండలు. ఈ విధంగా ఫోల్డింగ్ అయిపోయాక దానికి మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, దీన్ని పిన్ పంచ్తో కొంచెం ఫ్లవర్ లాగా చేసుకోవాలి. ఫ్లవర్ అంటే ఫ్లవర్ లాగా విసనకర టైప్ వస్తుంది. కొంచెం న్యూ మోడల్లో ట్రై చేశానండి. అందరు ఫ్లవర్ లాగా చేస్తారు కదా, ఇప్పుడు కొంచెం కొత్త మోడల్ చేద్దామని ట్రై చేశాను. బాగా వచ్చినాయి. ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకొని చిన్న చిన్న బీడ్స్ పూసలతోని మధ్యలో పెట్టుకుంటూ చేసుకుంటే దండ మంచిగా వస్తుంది. చూడండి, కొంచెం ఓపికతో చేస్తే మంచిగా వస్తాయండి. ఇంట్రెస్ట్ కూడా ఉండాలి మనకు, అలా అయితేనే మంచిగా వస్తాయి ఇవి. ఈ విధంగా సెట్ చేసుకొని కుచ్చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఫస్ట్ అన్నీ ఫ్లవర్స్ లాగా చేసి పెట్టుకొని డైరెక్ట్ కుచ్చేసుకుంటూ వెళ్ళాలండి. దండ తయారైపోతుంది మొత్తం. చూడండి, ఈ విధంగా తయారైపోయింది దండ. మంచిగా వచ్చిందండి దండ. అన్నీ ఈ విధంగానే తయారు చేసుకున్నాను. పల్లీలతో కూడా చేశాను, డబల్ వరుస. ఇవన్నీ ప్యాక్ చేశానండి, 5 రకాల దండలు ఇవి. ఈ నెక్స్ట్ డే ఇంకొక 4 చేశాను, మొత్తం 9 చేశాను. బిస్కెట్స్ అండి ఇవి, బిస్కెట్స్తో చేశాను. ఇది పల్లీలది డబల్ వరుస చేశాను. ఇది గుమ్మడి గింజలు అంటారు కదండి, గుమ్మడి గింజలతో చేశాను. కిస్మిస్ అండి, దీన్ని కూడా డబల్ వరుస చేశాను, మంచిగా వస్తుందని. కిందికి లాకెట్ లాగా కూడా అవే వాటిని బీడ్స్ని వాడుకున్నాను. ఇది క్యాష్ అండి, 10 రూపాయల నోట్లతో కొత్త మంచిగా కనిపిస్తుందండి. ఇవి నెక్స్ట్ డే ఇంకొక 4 ప్రిపేర్ చేశాను. అది వీడియో తీయలేదు, ఫోటో తీసాను, చూపిస్తానండి. చాలా బాగా వచ్చినాయి. మొత్తం 9 ప్రిపేర్ అయినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.